ఉగ్రవాదులు సమాజానికి చాలా ప్రమాదకరం. పాక్ ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి పర్యాటకులను చంపేస్తే ప్రధాని మోదీ పాకిస్తాన్లోని ఉగ్రవాదులను 20 నిమిషాల్లో హతమార్చారు. దేశంలోని ఉగ్రవాదులతోనే కాదు, రాష్ట్రంలో రాజకీయ ముసుగులోని ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా చాలా నష్టం. మన రాష్ట్రంలో రాజకీయాల ముసుగులో కొందరు ల్యాండ్, మైన్, శాండ్ దోచేసుకున్నారు అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జే బ్రాండ్లతో కొల్లగొట్టారు, కొండలను మింగేశారు, అడవులను ఆక్రమించి ప్యాలెస్లు, ఎస్టేట్లు నిర్మించుకున్నారు అన్నారు. చెరువులను చెరబట్టారు. ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ లో భాగంగా వీటన్నిటికీ చెక్ పెడదాం, ఆర్థిక ఉగ్రవాదులను రాజకీయాల్లో లేకుండా చేస్తామన్నారు చంద్రబాబు. పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరిపారేసిన ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో రాష్ట్రంలో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ కు నాంది పలుకుతామని, ఆర్థిక ఉగ్రవాదులను తుడిచిపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైనాట్లు, గొడ్డలిపోట్లు మన రాజకీయం కాదు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా భావించి ప్రజాసేవ చేస్తున్నాం. ఏడాదిగా మన పాలన అదే విధంగా సాగుతోంది అని పేర్కొన్నారు. అధికారం కోసం కాదు, ప్రజాసేవ కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని వ్యాఖ్యానించారు. పరిపాలన ఎలా ఉండాలో, పార్టీ ఎలా ఉండాలో చెప్పేందుకు కేస్ స్టడీ టీడీపీ. పాలన ఎలా ఉండకూడదో, పార్టీని ఎలా నడపకూడదో తెలిపేందుకు కేస్ స్టడీ వైసీపీ అని పేర్కొన్నారు. మీరు దాన్నే నిజం చేశారు. 2024 ఎన్నికల్లో 10కి 7 సీట్లు గెలిచాం. 2029కి 10కి 10 గెలవాలి. సీమలో 52 సీట్లకు 45 సీట్లలో కూటమిని గెలిపించారు. ఈ ప్రజా తీర్పు మనలో బాధ్యతను పెంచింది. ఈ తీర్పు మనకు అర్థమైంది. కానీ ఓటమి చెందిన పార్టీ మాత్రం అర్థం చేసుకోలేదు అన్నారు. గత 5 ఏళ్లలో టీడీపీ ఎన్నో పోరాటాలు చేసింది. హత్యలు, అవమానాలు, దాడులు, కార్యకర్తలు ఇలా ఎన్నో ఎదుర్కొన్నారు అన్నారు చంద్రబాబు. రెడ్ బుక్ పేరు చెప్పగానే ఒకడికి గుండెపోటు వచ్చింది, మరొకడు బాత్రూంలో కాలు జారిపడ్డాడు, ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికీ తెలుసు. అర్థమైందా రాజా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. రెడ్ బుక్ అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడమేనన్నారు. ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి ప్రజలను, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పామని, ఇప్పుడు రెడ్ బుక్ అదే చేస్తుందని చెప్పారు. రెడ్ కలర్ చూసిన వాళ్లకు నిద్ర పట్టడం లేదని వైసీపీ నేతలకు ఎద్దేవా చేశారు. ఒక పద్ధతి ప్రకారం వాళ్లు చేసిన తప్పులను రుజువు చేయాలి. దానికి సమయం పట్టొచ్చు, కానీ శిక్ష అయితే తప్పదు. రెడ్ బుక్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు మనం డెవలప్మెంట్ బుక్ పై దృష్టి పెట్టాలి అని పిలుపునిచ్చారు. మన జెండా పీకేస్తామన్నారు. వాళ్లే ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. మన పార్టీని లేకుండా చేస్తామన్నారు. వాళ్లే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వైనాట్ 175 అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు. ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబును బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలు వేశారు. 2024 ఎన్నికల్లో మాస్ విక్టరీ చూశాం. మనకు అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు, కానీ గత 5 ఏళ్లు విధ్వంస పాలన ఎదుర్కొన్నాం. మన నాయకులు, కార్యకర్తలపై దాడులు, హత్యలు చేశారు. ప్రశ్నిస్తే కేసులు, పోరాడితే అరెస్టులు. మన అధినేతను అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబును చూసినప్పుడు చాలా బాధేసింది. అలిపిరిలో ఆయన్ను చంపేందుకు బాంబు పేల్చారు. ప్రజలకు అండగా నిలిచేందుకు భగవంతుడు ఆయన్ను మన ముందుంచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప గడ్డపై మహానాడు విజయ సంబరం ముగిసింది. కడప జిల్లా సీకేదిన్నె మండలం పబ్బాపురంలో మంగళవారం ప్రారంభమైన మహానాడు గురువారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభతో సమాప్తమైంది. లక్షలాదిగా తరలివచ్చిన జనాన్ని చూసి టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. తొలిసారి కడపలో జరిగిన ఈ మహానాడులో ఆద్యాంతం యువనేత లోకేష్ మార్కు స్పష్టంగా కనపడింది. తొలి రోజు ఆయన ఆలోచనలకు అనుగుణంగా కార్యకర్తలకు పెద్దపీట వేశారు. వారికి భరోసా ఇచ్చేందుకు, పార్టీ పటిష్టానికి, రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆయన నా తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాలను ప్రతిపాదించారు. వాటిలో కార్యకర్తే అధినేత అనే ప్రతిపాదన సీఎం చంద్రబాబుతో పాటు సామాన్య కార్యకర్తను బాగా ఆకట్టుకుంది. చంద్రబాబు తన ప్రసంగంలో పదే ఈ అంశాన్ని ప్రస్తావించారు. పార్టీ నియమావళిని సవరించి మరీ ఈ 6 శాసనాలను చేర్చారు. గతానికి భిన్నంగా ఈసారి మహానాడు వేదికపై మాట్లాడే అవకాశాన్ని కార్యకర్తలకు కల్పించారు. మొదటి 2 రోజుల్లో అతిరథ మహారథుల సమక్షంలో తమకు మాట్లాడే అవకాశం కల్పించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకొని ఉన్నవారికి అధిష్టానం పెద్దపీట వేస్తుందన్న సంకేతాలను బలంగా పంపేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడింది. కడప మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులు వేల సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 23,000 మంది పార్టీ ప్రతినిధులకు అధికారికంగా ఆహ్వానాలు పంపారు. అదనంగా 1,000 మంది వరకు కార్యకర్తలు హాజరయ్యారు. సుమారు 125 ఎకరాల్లో ప్రాంగణాన్ని నిర్మించి ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూశారు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు.
5 లక్షల మందితో భారీ సభ నిర్వహించాలని నిర్ణయించిన ఆ స్థాయిలో జన సమీకరణ చేసింది. సభకు దాదాపు 4 లక్షల మంది హాజరు కాగా అక్కడకు చేరుకోలేక వెనుదిరిగిన వారు మరో 2 లక్షల మంది ఉంటారని పార్టీ నాయకుల అంచనా. తన కేసును దర్యాప్తు చేస్తున్నది మీరేనా? ఎక్కడి ఏసీపీ మీరు అంటూ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు పోలీస్ కస్టడీలో ఓ ఏసీపీని ప్రశ్నించారు. కేసులో నిందితుడిగా ఉన్న పిఎస్ఆర్ విధుల్లో ఉన్న ఐపీఎస్ గా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. విజయవాడలోని జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. 25వ తేదీ ఉదయం నుంచి 26వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఆయన సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఉన్నారు. పిఎస్ఆర్తో పాటు కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మధుసూదన్ కూడా స్టేషన్లోనే ఉన్నారు. నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్ పిఎస్ఆర్ మధుసూదన్ ను విడివిడిగా విచారించారు. తొలి రోజు విచారణలో మధ్యాహ్నం కాగానే పిఎస్ఆర్ టాయిలెట్ కు వెళ్తానని చెప్పారు. ఆయన గదిలో నుంచి బయటకు రాగానే సిబ్బంది టాయిలెట్లు చూపించారు. టాయిలెట్ కు వెళ్లొచ్చిన తర్వాత పిఎస్ఆర్ విచారణ గదిలోకి వెళ్లకుండా పక్కనున్న ఏడీసీపీ ఛాంబర్ కు వెళ్లారు. ఆ ఛాంబర్ లో 2 ఏసీపీలు కూర్చున్నారు. ఆయనను చూడగానే 2 ఏసీపీల్లో ఒకరు బయటకు వెళ్లిపోయారు. తనను చూసి నిలబడిన మరో ఏసీపీని పిఎస్ఆర్ ప్రశ్నలు వేశారు. తన కేసును మీరే దర్యాప్తు చేస్తున్నారా? మీరు ఎక్కడి ఏసీపీ అని అడిగారు. కేసుతో సంబంధం లేనప్పుడు ఇక్కడ ఎందుకున్నారు అన్న అర్థం వచ్చేలా పిఎస్ఆర్ మాట్లాడారు. ఆయన అడిగిన ప్రశ్నలకు ఏసీపీ సమాధానం చెప్పడంతో సరేనంటూ వెళ్లిపోయారు. టాయిలెట్ కు వెళ్లిన పిఎస్ఆర్ అక్కడి నుంచి నేరుగా ఏడీసీపీ ఛాంబర్లోకి వెళ్లి ఏసీపీని ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు బెయిల్ మంజూరు సందర్భంగా కఠిన షరతులు విధిస్తామని హైకోర్టు ప్రకటించింది. దీనికి సంబంధించి సవివర ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో అక్రమ మైనింగ్ కు సంబంధించిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. గన్నవరం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు 20,000తో 2 పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు ప్రతి 2వ శనివారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం విచారణకు రాగా వంశీ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఘటన జరిగిన 6 ఏళ్ల తర్వాత దురుద్దేశపూర్వకంగా కేసు పెట్టారని చెప్పారు. పోలీసుల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ ప్రస్తుత కేసులో పీటీ వారెంట్ అమలు చేయబోమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు హామీ ఇచ్చారన్నారు. కౌంటర్ వేసేందుకు వారం రోజులు ఇవ్వాలని కోరారు. నకిలీ ఇళ్ల పట్టాల జారీకి సంబంధించి నమోదైన కేసులో వంశీ బెయిల్ పిటిషన్పై విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. వంశీని ఆయుష్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించాలని విజయవాడ జైలు సూపరింటెండెంట్ను ఆదేశించింది. వైద్య పరీక్షల సమయంలో ఆయన సతీమణి లేదా ఆమె సూచించిన కుటుంబ సభ్యుల్లో ఒకరిని మాత్రమే అనుమతించాలంది. వైద్య పరీక్షల నివేదికను సీల్డ్ కవర్లో అందజేయాలని స్పష్టం చేసింది. ఆ నివేదికను జూన్ 5న కోర్టు ముందు ఉంచాలంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు ఉత్తర్వులు ఇచ్చారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ రిమాండ్ను మరో 14 రోజులు పొడిగిస్తూ నూజివీడు 2nd క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. మద్యం కుంభకోణంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 4 నిందితులను ఏసీబీ కోర్టు 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు ముగియడంతో శుక్ర, శనివారాలు కస్టడీకి ఇస్తూ న్యాయాధికారి పి భాస్కర్ రావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ 4గురిలో ఇప్పటికే సిట్ అధికారులు ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని వారం పాటు కస్టడీకి తీసుకుని విచారణ చేశారు. ఈ కేసులో ఈ 4 కీలకంగా వ్యవహరించారని అధికారులు గుర్తించారు. వీరిని వేర్వేరుగా కలిపి విచారణ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఉదయం సిట్ అధికారులు జైలు నుంచి నిందితులను కస్టడీకి తీసుకుంటారు. ఇక బాలాజీ గోవిందప్పకు బయట నుంచి భోజనాన్ని అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి భాస్కర్ రావు నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. బయట నుంచి సోమ, బుధ, శుక్రవారాల్లో భోజనాన్ని అనుమతించాలని జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా తనకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని గోవిందప్ప వేసిన పిటిషన్పై వాదనలు ముగియడంతో న్యాయాధికారి తీర్పును వెలువరించారు. కరోనా మళ్లీ కొరలు చేస్తోంది. విశాఖపట్నంలో గురువారం తొలి కోవిడ్ మరణం నమోదైంది.
హెచ్పి కాలనీకి చెందిన 64 ఏళ్ల వ్యక్తి న్యూమోనియా, బీపీ, షుగర్ తదితర రుగ్మతలతో బాధపడుతూ చికిత్స కోసం 3 రోజుల క్రితం ప్రభుత్వ అతిథి గృహానికి సమీపంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రైవేట్ ల్యాబ్లో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్ అని తేలింది. ఆయనకు పార్కిన్సన్స్ వ్యాధి కూడా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. పరిస్థితి విషమించి గురువారం ఉదయం 7:41 మృతి చెందాడు. మృతదేహానికి జ్ఞానాపురం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. విశాఖపట్నంలో కరోనాతో ఎవరూ మరణించలేదు. 60 ఏళ్లు దాటిన ఓ వ్యక్తి కరోనాతో మరణించినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఆ వ్యక్తి ఇతర కారణాలతో మరణించారు. కోవిడ్ మరణంగా ధృవీకరించాలంటే విశాఖ కేజీహెచ్లోని బీడీఆర్ఎల్ ల్యాబొరేటరీలో ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ రావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వారు ఎవరూ చనిపోలేదు అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు నగరంలో 3 కేసులు నమోదయ్యాయి. గతంలో పిఠాపురం కాలనీలో 2 కేసులు నమోదవగా బాధితులు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. మరోవైపు పక్క రాష్ట్రం కర్ణాటకలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రులకు వచ్చేవారికి కోవిడ్ పరీక్ష తప్పనిసరి చేస్తున్నారు. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 148 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 42 మందికి పాజిటివ్ రాగా 19 మంది డిశ్చార్జ్ అయ్యారు. తొలి కోవిడ్ మరణం బెలగావిలో నమోదైంది. బెలగావి మెడికల్ కళాశాల ఆసుపత్రికి బుధవారం 70 ఏళ్ల వృద్ధుడిని తీసుకువచ్చారు. బెనకనహల్లికి చెందిన ఆయనకు వృద్ధాప్య సమస్యలు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు అనుమానంతో పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతున్న వృద్ధుడు బుధవారం రాత్రి మృతి చెందారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఆయనకు రాత్రికి రాత్రే అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటింటికి రేషన్ సరుకులను పంపిణీ చేసే ఎండియు వాహనాలను ప్రభుత్వం రద్దు చేయడంతో జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటి వరకు మొబైల్ డిస్పెన్స్ యూనిట్లోని ఈ పోస్ మిషన్లో ఉన్న సాఫ్ట్వేర్ను తొలగించి రేషన్ డీలర్ల వద్దనున్న ఈ పోస్ మిషన్లోకి కొత్త వర్షన్ సాఫ్ట్వేర్ను అప్లోడ్ చేశారు. రేషన్ షాప్లోని ఈ పోస్ మిషన్లో కార్డు నెంబర్ ఎంటర్ చేసి కార్డుదారుల వేలిముద్రలు వేసి సరుకులు తీసుకునేలా సర్వం సిద్ధం చేశారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ దుకాణాల్లో సరుకులు పంపిణీ చేసేలా నిర్దేశించారు. నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రం ప్రతి నెల 5వ తేదీలోపే డీలర్లు సరుకులను ఇళ్లకే తీసుకువెళ్లి అందజేస్తారు. ఈ మేరకు వృద్ధులు, దివ్యాంగుల జాబితాలను సిద్ధం చేశారు. ఇల్లు మారిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు గతంలో మాదిరిగానే పోర్టబిలిటీ విధానంలో స్థానిక రేషన్ షాపుల్లో సరుకులు తీసుకునేందుకు అవకాశం కల్పించారు. డీలర్ పేరు, ఫోటో, షాపు నెంబర్, గ్రామం, మండలం పేర్లు రాసిన బోర్డుతో పాటు సరుకుల నిల్వలు తెలియజేసే స్టాక్ బోర్డులను ప్రతి రేషన్ షాప్ వద్ద తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. డీలర్ల ఆథరైజేషన్ సర్టిఫికెట్లతో పాటు తూనికలు, కొలతల శాఖ స్టాంపింగ్ రసీదులను తప్పనిసరిగా రేషన్ షాప్లో ఉంచాలని అధికారులు నిర్దేశించారు. రేషన్ డీలర్లు దుకాణాలను పూలతో అందంగా అలంకరించుకొని కూటమి నాయకులతో తొలి రోజు లాంఛనంగా సరుకుల పంపిణీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలుగు వ్లాగర్, యూట్యూబర్ భయా సన్నీ యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. మోటార్ సైకిల్పై దేశ విదేశాల్లో పర్యటిస్తూ బ్లాగింగ్ చేసే సన్నీ ఇటీవల పాకిస్తాన్ను సందర్శించారు. దీంతో పాక్ సందర్శనకు గల కారణాలపై విచారణ జరిపేందుకు ఎన్ఐఏ అధికారులు అతన్ని చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన నేపథ్యంలో ఉద్రిక్తతలు ఉన్నా సన్నీ పాకిస్తాన్కు వెళ్లడం వివాదాస్పదమైంది. భారత రహస్యాలను పాక్కు చేరవేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మరో 11 మంది అరెస్టు తర్వాత ఈ తరహా వ్లాగర్లపై ఎన్ఐఏ నిఘా పెంచింది. ఈ క్రమంలో సన్నీతో పాటు మరో 3 వ్లాగర్ల కదలికలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్కు ఎందుకు వెళ్లాడు, ఉద్రిక్తతల తరుణంలో శత్రు దేశాన్ని సందర్శించడానికి కారణమేంటి అనే కోణంలో అతన్ని విచారించనున్నట్లు సమాచారం. కాగా బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం కల్పించిన కేసులోనూ సన్నీ నిందితుడిగా ఉన్నారు. పంజాగుట్ట కేసులో అతడికి నోటీసులు అందగా సూర్యాపేట పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల కేంద్రానికి చెందిన సన్నీ తనపై బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసు నమోదయ్యాక హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో దుబాయ్ వెళ్లిపోయారు. దాంతో లుకౌట్ నోటీసులు జారీ అయింది. సన్నీ దుబాయ్ నుంచి పాకిస్తాన్ వెళ్లినట్లు సమాచారం. భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన సమయంలోనూ అతను పాక్లోనే ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాలు అనుమానిస్తున్నాయి. గతంలో కూడా అతను 5 సార్లు పాకిస్తాన్కు బైక్పై వెళ్లినట్లు తెలిసింది. సన్నీ తన పాకిస్తాన్ ట్రిప్ పైన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతుందని, తాను పార్టీలో ఉన్నంతకాలం అది కుదరదన్న ఉద్దేశంతో తనను కేసీఆర్ కు దూరం చేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇంటి ఆడబిడ్డనైన తనపై పెయిడ్ సోషల్ మీడియాలో విషప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెడితే ఊరుకోబోనని, తాను నోరు విప్పితే తట్టుకోలేరని హెచ్చరించారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే పార్టీ స్పందించలేదని, కానీ ఇతరులకు నోటీసులు వస్తే మాత్రం హంగామా చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను కాంగ్రెస్ లో చేరతానన్నది అబద్దమని చెప్పారు. కొత్త పార్టీ అవసరం తనకు లేదని, ఉన్న పార్టీని కాపాడుకుంటే చాలునని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తన నాయకుడని, ఇతరుల నాయకత్వంలో తాను పనిచేయబోనని స్పష్టం చేశారు. నిన్న హైదరాబాద్ లోని తన నివాసంలో కవిత మీడియాతో చిట్చాట్ గా మాట్లాడారు. బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపే ప్రయత్నం 100కు 101% జరుగుతుందన్నారు. తాను జైల్లో ఉన్న సమయంలోనే ఈ ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. అయితే న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, ఎంతవరకైనా పోరాడదామని, తన కోసం బీజేపీలో కలిపే పార్టీ భవిష్యత్తును పాడు చేయవద్దని కోరానని అన్నారు. కేసీఆర్ ను పార్టీని మోస్తున్నామని గొప్పగా భావిస్తున్న వాళ్లు ఎలాగైనా పార్టీని గంపగుత్తగా బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మా నాన్నకు లేఖ రాస్తే తప్పేంటి, అయినా నీకు నొప్పేందిరాబాయ్, నాకు నీతులు చెబుతున్న పార్టీ నేతలు తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి, కాంగ్రెస్ బీజేపీ దుశ్చర్యలను ఎండగట్టాలి. పార్టీ అధినేతకు రహస్యంగా రాసిన లేఖను ఎవరు బయట పెట్టారని నేను ప్రశ్నిస్తే నా బృందమే లీక్ చేసిందంటూ కేసీఆర్ ఇంటి ఆడబిడ్డపైనే తమ పెయిడ్ సోషల్ మీడియా, పెయిడ్ పత్రికలు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విషప్రచారం చేస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఓఎస్డీ ప్రభాకర్ రావు 3 రోజుల్లో భారత్ రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రభాకర్ రావుకు ఊరటనిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సర్కార్కు సూచించిన సుప్రీంకోర్టు అదే సమయంలో మధ్యంతర ఉత్తర్వులను అలసుగా తీసుకోవద్దని ప్రభాకర్ రావును హెచ్చరిస్తూ ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎస్ఐబీ కేంద్రంగా అక్రమ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పంజాగుట్ట పోలీసులు 2024 మార్చి 10న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అప్పటికే క్యాన్సర్ చికిత్సకు అమెరికా వెళ్లారు. ఈ కేసు దర్యాప్తులో ఓ దశలో నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే భారత్ కు తిరిగి వస్తాను అని ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించగా ఆ తీర్పును ఈ నెల 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. ప్రభాకర్ రావు పోలీస్ శాఖలో 30 ఏళ్లకు పైగా సేవలందించారు. క్యాన్సర్ చికిత్సకు అమెరికా వెళ్లగానే కేసు నమోదైంది. పాస్పోర్ట్ రద్దు చేశారు అని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు ఆయన తరపు న్యాయవాది. జస్టిస్ నాగరత్న కల్పించుకుంటూ ప్రభాకర్ రావు భారత్కొచ్చారా అని ప్రశ్నించారు. దానికి శేషాద్రి నాయుడు స్పందిస్తూ పాస్పోర్ట్ రద్దుతో రాలేకపోతున్నారని కోర్టు అనుమతిస్తే ఆయన దేశానికి వచ్చి విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కొందరు నేతలను టార్గెట్ గా చేసుకున్నారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి అని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ఆధారాలను కోర్టు ముందు పెడతామని తెలిపారు. దీంతో జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ ఈ కేసులో ఎంతమందికి ముందస్తు బెయిల్ వచ్చింది, ఎంతమందికి రెగ్యులర్ బెయిల్ వచ్చింది అని ప్రశ్నించారు. యుద్ధం చేయాలంటూ వీరతిలకం దిద్దితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడని యుద్ధం విరమించడం, బుద్ధిమంతుడికి సర్ది కడితే బొడ్రాయి కాడ భోంచేసి బోర్ల బొక్కలా పడుకున్న చందంగా ఉంది అని ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మోదీ కాలం చెల్లిన నాణం, రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు. ఆయన వల్ల దేశ గౌరవం నిలబడదు. ఆయన ఈ దేశాన్ని యుద్ధంలో గెలిపించడు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఓవైపు పాక్ను, మరోవైపు చైనాను ఓడించి ప్రపంచ దేశాల ముందు భారత్ను నిలబెడతారు అని ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధమైనా, దేశ భద్రత అయినా బీజేపీకి రాజకీయమేనని ఆరోపించిన సీఎం ఎన్నికల లబ్ధి కోసమే మోదీ తిరంగా ర్యాలీ పేరుతో బయలుదేరి రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. యుద్ధంలో చనిపోయిన సైనికుల కోసం ఆలోచించారా? పహల్గాం బాధితుల గురించి, పాకిస్తాన్ దాడిలో కాశ్మీర్లో చనిపోయిన పౌరుల గురించి ఆలోచించారా? దేనికోసం తిరంగా ర్యాలీ చేస్తున్నారు అని ఘాటుగా ప్రశ్నించారు. ఏఐసీసీ ఆదేశం మేరకు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని బాచుపల్లిలో గురువారం జైహింద్ ర్యాలీ నిర్వహించిన సీఎం దేశ సైనికుల ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమవుతుంది. జులైలోనే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. జూన్ చివరి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆగస్టు 2వ వారం నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయని తెలిసింది. ఇప్పటికే ఓటర్ల జాబితా, వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు పనులు ఓ కొలిక్కి వచ్చాయి. వీటన్నిటిపైన ఉన్నతాధికారులు మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. 3 స్థానిక సంస్థల్లో మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 12,633 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని
అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ పంచాయతీలన్నింటినీ పరిధిలో కలిపి 1,13,500కు పైగా వార్డులున్నాయి. మున్సిపాలిటీల్లో కలిపే పంచాయతీల్లోని వార్డులు పోగా మిగతా వాటిని ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక 5,817 ఎంపీటీసీ, 567 ఎంపీపీ, 567 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి మినహా 31 జిల్లాల్లో జెడ్పీ చైర్మన్లు ఎన్నుకుంటారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం పెండింగ్లో పెట్టింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ నాటికల్లా కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే ప్రస్తుత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిని అధిష్టానం నియమించింది. ఎట్టకేలకు 70 మందితో కూడిన పలు కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆ వివరాలను వెల్లడించారు. 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని, 15 మందితో సలహా కమిటీ, 7గురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ, 6గురితో క్రమశిక్షణ కమిటీని నియమించారు. ఈ కమిటీలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేసీ వేణుగోపాల్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి పోస్టుల కేటాయింపులపై ఏకాభిప్రాయం కుదరక పెండింగ్ లో ఉంచారు. సీఎం, పీసీసీ చీఫ్లు ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నా వెళ్లడం లేదని సమాచారం. మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, వంశీచంద్ రెడ్డి, రేణుకా చౌదరి, బలరాం నాయక్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి, సీతక్క, షబీర్ అలీ, మహ్మద్ అజారుద్దీన్, ఆది శ్రీనివాస్, శ్రీహరి, బీర్ల ఐలయ్య, సుదర్శన్ రెడ్డి, కె ప్రేమ్ సాగర్ రావు, కుసుమ్ కుమార్, అనిల్ కుమార్ కమిటీలో ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల ప్రధాన బాధ్యులు ఉంటారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మంత్రులు వ్యవహరించనున్నారు. వచ్చే నెల 3 నుంచి 20 వరకు మండలాల్లో రెవెన్యూ సదస్సులు చేపడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, వర్షాకాలం వ్యాధులు, విత్తనాలు, ఎరువులు తదితర అంశాలపై ఉమ్మడి జిల్లా స్థాయిలో జరిగిన సమీక్షలో వారు మాట్లాడారు. నకిలీ విత్తనాల బారిన పడకుండా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే అధికారులదే బాధ్యతన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అర్హులైన నిరుద్యోగులకు, యువతకు రాజీవ్ యువ వికాసం కింద మంజూరు పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నామని, ప్రభుత్వ కార్యక్రమాలను అధికారులు క్షేత్రస్థాయిలో విజయవంతంగా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో అసైన్డ్ భూములు సాగు చేస్తూ పొజిషన్లో ఉన్న పేద రైతులకు పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే విధి విధానాలను ప్రకటిస్తుందని తెలిపారు. సింగరేణిని కాపాడుకునేందుకు సంస్థలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బందులు తలెత్తకుండా బొగ్గు ఉత్పాదక ఖర్చు గణనీయంగా తగ్గించుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు కార్మిక సంఘాల సహకారం తీసుకుని సంస్థలో పని సంస్కృతిని పెంపొందించాలని పిలుపునిచ్చారు. సింగరేణితో పాటు కోల్ ఇండియా సంస్థల పురోగతికి, బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గింపు, నాణ్యత, బొగ్గు పంపిణీలో ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ విషయమై ఢిల్లీ నుంచి వర్చువల్ గా ఆయా సంస్థల పనితీరుపై సమీక్షించారు. భవిష్యత్తులో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధనకు డిమాండ్కు అనుగుణంగా ప్రభుత్వ బొగ్గు సంస్థలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఉత్పత్తి వ్యయం తగ్గింపునకు బొగ్గు గని మంత్రిత్వ శాఖ సింగరేణి అధికారులతో కమిటీ వేయాలని హితవు చెప్పారు. ఈ కమిటీ ప్రత్యక్షంగా బొగ్గు గనుల్లో క్షేత్రస్థాయిలో కార్మికుల పనితీరు తదితర అంశాలను పరిశీలించి తగు సూచనలు చేస్తుందన్న మంత్రి కిషన్ రెడ్డి, వాటిలో ఆచరణాత్మక సిఫారసులను అమలు చేసి ఉత్పత్తి ఖర్చు తగ్గించాలని పేర్కొన్నారు. వినియోగదారులు సింగరేణికి దూరం కాకుండా బొగ్గు ఉత్పత్తిలో నాణ్యతపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. సింగరేణి తరపున వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సంస్థ సీఎండీ ఎన్ బాలరాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ ప్రగతి, భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినీ పురస్కారాల సందడి మొదలైంది. 2024 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. సమాచార భవన్లో నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె అవార్డుల వివరాలు వెల్లడించారు. ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ పుష్ప 2, ఉత్తమ చిత్రంగా కల్కి 2898 AD, ఉత్తమ ద్వితీయ చిత్రంగా పొట్టెల్, ఉత్తమ తృతీయ చిత్రంగా లక్కీ భాస్కర్ ఎంపికైనట్లు తెలిపారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య నిన్న ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు కీలక నేత జూనియర్ హిద్మాను అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని కోరాపుట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు కోరాపుట్ జిల్లా బోయిపర్గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేటగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఏఎస్పీ
పార్థ కశ్యప్ నేతృత్వంలో గాలింపు చర్యలు చేపట్టారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తీవ్ర వాయుగుండంగా బలపడి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటింది. ఇది రానున్న 12 గంటల్లో మరింత బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో గురువారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులు, ఉరుములతో వర్షాలు కురిశాయి. సముద్రం అల్లకల్లోలంగా మారినందున కోస్తాలోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కాగా వాయుగుండం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 20 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తాంధ్రలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు, రాయలసీమలో నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాలో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. లీగ్ దశలో అత్యద్భుత ప్రదర్శనతో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు, ఆ రెండింటి మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ అంటే అభిమానులు ఏ స్థాయిలో ఊహించుకుంటారు? ఈ హోరాహోరీ పోరులో గెలిచి ఫైనల్కు వెళ్లే జట్టేదో తెలుసుకునేందుకు అత్యంత ఆసక్తిగానే ఎదురుచూశారు. కానీ ఉత్కంఠభరితంగా సాగాల్సిన ఆట పూర్తి ఏకపక్షమైంది. బెంగళూరు బౌలర్ల ధాటికి బెంబేలెత్తిన పంజాబ్ కనీసం 100 పరుగులు చేసేందుకే ఆపసోపాలు పడింది. ఇక 101 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లోనే ముగించిన ఆర్సీబీ 9 ఏళ్ల తర్వాత ఫైనల్కు చేరింది. ఈసాలా కప్ నమ్దే అంటూ దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రాయల ఛాలెంజర్స్ బెంగళూరు తమ కల నెరవేర్చుకునేందుకు మరో అడుగు దూరంలోనే నిలిచింది. గురువారం టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్ తో జరిగిన క్వాలిఫైర్ 1లో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. దీంతో 9 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది. 2009, 2011, 2016 సీజన్లోనూ తుది పోరుకు చేరిన రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. అటు ఓడిన పంజాబ్ కు జూన్ 1న జరిగే రెండో క్వాలిఫైర్ లో ఆడే అవకాశం ఉంది. గుజరాత్, ముంబై మ్యాచ్ విజేతతో ఈ పోరు ఉంటుంది. పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన పంజాబ్ ను ఆర్సీబీ బౌలర్లు చెడుగుడు ఆడేయడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది.